హలో స్టూడెంట్స్, ఈరోజు మనము ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇంట్రడక్షన్తో అంతర్జాతీయ సంబంధాలు ఇంట్రడక్షన్తో మన ఫైనల్ ఇయర్ సిలబస్ని మొదలు పెడదాము. ఇంట్రడక్షన్ ఎందుకు అవసరం అవుతున్నది దీని గురించి అంటే, మీరు ఇప్పుడు దాకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది సబ్జెక్ట్ పరంగా ఎక్కడ కూడా చదవలేదు. ఇంటర్లో కూడా చదవలేదు, డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ లేదు. వాస్తవానికి ఇది ఒకటి స్పెషల్ సబ్జెక్ట్. ఇది పొలిటికల్ సైన్స్ పార్ట్ ఇప్పుడు కాదు, కానీ మన దగ్గర ఏమో మన యూనివర్సిటీస్లో పొలిటికల్ సైన్స్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ చదవటం కూడా ఒక అనివాయితీగా ఉన్నది. అందుకోసమని మనం ఒక స్పెషల్ పేపర్ లాగా ఫైనల్ ఇయర్లో ఈ సబ్జెక్ట్ని చదువుతున్నాం. వాస్తవానికి ఎకనామిక్స్ ఎట్లా ఒక వేరే సబ్జెక్ట్ ఉన్నదో, ఇంటర్నేషనల్ రిలేషన్స్ కూడా ఇప్పుడు వేరే సబ్జెక్ట్ లాగా ఉంది. ఇది ఒక కొత్త నూతన సబ్జెక్ట్ అన్నమాట. నూతన అంటే మీకే నూతన కాదు, వాస్తవానికి సాంఘిక శాస్త్రాలకి కూడా ఇది ఒక నూతన సబ్జెక్ట్. యాజ్ ఎ సబ్జెక్ట్ కాకుండా దౌత్య సంబంధాల్లాగా అంతర్జాతీయ సంబంధాలు అనేది హిస్టరీ ఎప్పటి నుంచి మొదలైందో, దేశాలు రాజులు ఎప్పటి నుంచి మొదలైనాయో అప్పటి నుంచి అవి పరస్పరంగా వస్తూనే ఉన్నాయి. ఉదాహరణకి మనము మహాభారత రామాయణాల్లో చూస్తే, ఒక దేశం అంటే ఒక రాజు ఇంకో రాజుతో పరస్పర సంబంధాలు ఏర్పాటు చేసుకోవటం, వాళ్ళ మధ్య మిత్ర సంబంధాల గురించి చర్చ, వాళ్ళ మధ్య దౌత్య సంబంధాల గురించి చర్చ అనేది మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళ మధ్య యుద్ధాలు కూడా, యుద్ధం ముందు సంధి కోసం ఒక దౌత్యం పంపించటం అనేది కూడా మనము మహాభారతంలో రామాయణంలో చూస్తాము. కానీ ఇది కాదు, ఒక సబ్జెక్ట్ లాగా ఎకనామిక్స్ ఎట్లా ఒక సబ్జెక్ట్ ఉన్నదో, పొలిటికల్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఎట్లా ఉన్నదో, అట్లా ఒక సబ్జెక్ట్ మూలంగా అంతర్జాతీయ సంబంధాలు అనేది 100 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోలేదు. ఇంకా వాస్తవానికి 1919 నుంచి దీని మొదలు అనుకుంటారు. ఒకవేళ మనం చూస్తే 1700లో ఒక జెర్మీ బెంథామ్ అనే రచయిత, జెర్మీ బెంథామ్ మనకి తెలుసు, ఆయన ఒక పుస్తకం ఇంటర్నేషనల్ లా మీద రాశారు. ఆ ఇంటర్నేషనల్ లా పుస్తకంలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనే పదం మొదటిసారిగా వాడటం జరిగినది. కానీ అప్పటి నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్ మొదలు కాలేదు. సబ్జెక్ట్ తర్వాత 1919 నుంచి మొదలైనది మనం చర్చిద్దాము. దానికి ముందు ఏంటి అంటే, అంతర్జాతీయ సంబంధాలకి ఇంతకుముందు ఏం చెప్తూ వచ్చారు అంటే, అంతర్జాతీయ సంబంధాలకి ఇంతకుముందు అంతర్జాతీయ వ్యవహారాలు, అంతర్జాతీయ లేక ప్రపంచ రాజకీయాలు అని కూడా పేర్లు ఉండేది. ఉదాహరణకి మార్గెన్థా ఒక పుస్తకం రాయటం జరిగింది. అది అంతర్జాతీయ సంబంధంకి బైబుల్ లాంటిది, కానీ దాని పేరు ఏంటంటే వరల్డ్ పాలిటిక్స్ అని ఉంది. దాంట్లో అంతర్జాతీయ సంబంధాలని పదం వాడలేదు. ఎందుకంటే అప్పుడు దాకా ఆ నామన్క్లేచర్ అనేది ఫిక్స్ కాలేదు. 1900లో ఒక పుస్తకం అనేది రాయటం జరిగినది. ఒక లెక్చర్ అనేది విస్కాన్సిన్ యూనివర్సిటీలో పాల్ ఎస్ రేనిష్ అనే ఒక ప్రొఫెసర్ ఒక లెక్చర్, విస్కాన్సిన్ యూనివర్సిటీ అమెరికాలో ఒక లెక్చర్ వరల్డ్ పాలిటిక్స్ అనేది 1900 ADలో ఇవ్వటం జరిగింది. దాంతో మనము మన సబ్జెక్ట్, అంతర్జాతీయ సబ్జెక్ట్కి ఒక పునాది పడింది అని చెప్పవచ్చు. కొంతమంది వెస్ట్ఫేలియా సంధిలోనే దీనికి పునాది పడింది అన్నట్లాగా చెప్పుకుంటారు. వెస్ట్ఫేలియా సంధి అంటే 1648లో జరిగిన సంధి. అది దాంట్లోనే అంతర్జాతీయ సంబంధాలకి పునాది పడినది. ఎందుకు అంటే ఆ వెస్ట్ఫేలియా సంధి దేశాల రూపకల్పన అనేది, కొత్త నూతన రాజ్య వ్యవస్థకి ఒక రూపకల్పన అనేది దానికి పునాదులు వేసినాయి. అందుకోసం అంతర్జాతీయ సంబంధాలకి కూడా దాంట్లోనే పునాది పడింది అని కొంతమంది చెప్తారు. కానీ వాస్తవానికి ఒక సబ్జెక్ట్ లాగా మొదలంటే 1900లో పాల్ ఎస్ రెనిష్ లెక్చర్తో మనము చెప్పవచ్చు.
అది కూడా ఒక సబ్జెక్ట్ పార్ట్ అండ్ పార్సల్, హిస్టరీ పొలిటికల్ సైన్స్ పార్ట్ లాగా మొదలైంది అక్కడ కూడా. దాని తర్వాత అదే వరల్డ్ పాలిటిక్స్ టైటిల్తో ఆయన ఒక పేపర్ కూడా పబ్లిష్ చేశాడు. ఇది 1900 నుంచి మనము మొదలు అని చెప్పవచ్చు. దాని తర్వాత యూనివర్సిటీ లెవెల్లో ఈ సబ్జెక్ట్ ఎట్లా మొదలైంది అంటే, హిస్టరీ డిపార్ట్మెంట్లో ఒక చైర్ అనేది, వుడ్రో విల్సన్ చైర్ అనేది ఏర్పాటు చేయటం జరిగింది. ఎప్పుడు 1919లో యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఇన్ అమెరికా, నాట్ ఇన్ వేల్స్. యూనివర్సిటీ అమెరికాలో, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఉంది. ఆ యూనివర్సిటీ ఆఫ్ వేల్స్లో 1990లో వుడ్రో విల్సన్ చైర్ అని ఒక చైర్ ఏర్పాటు చేయటం జరిగింది. చైర్ అంటే ఏంటి? చైర్ అంటే ఒక కుర్చీ వేయటం కాదు. యూనివర్సిటీస్లో ఫస్ట్ మనం చూస్తూ ఉంటాం ఫెకల్టీస్ ఉంటాయి, ఫెకల్టీస్ ఆఫ్ ఆర్ట్స్, ఫెకల్టీస్ ఆఫ్ సైన్స్. అదేంటి అంటే సపరేట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే సైన్సెస్, రియల్ సైన్సెస్ ఉన్నాయి, దానికి ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అని దాన్ని ఐడెంటిఫై చేయటం జరిగింది. అట్లనే సోషల్ సైన్సెస్ అని మన సైన్సెస్ ఉన్నాయి, లాంగ్వేజెస్ అని, దానికి హ్యుమానిటీస్ అని కూడా పేరు ఉన్నది. లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీష్, దానికి ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్ అని. అట్లనే మన ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఇట్లాంటి సోషియాలజీ, హిస్టరీ, దీనికి సోషల్ సైన్సెస్ అని ఒక సపరేట్ బ్రాంచ్ ఆఫ్ నాలెడ్జ్, దాన్ని ఫెకల్టీ అంటారు. దాని తర్వాత ఫెకల్టీ కింద డిపార్ట్మెంట్స్ ఉంటాయి. డిపార్ట్మెంట్స్ అంటే ప్రతి డిసిప్లిన్కి, యూనివర్సిటీ ఏ సబ్జెక్ట్కి ఒక డిసిప్లిన్ లాగా, ఒక సబ్జెక్ట్ లాగా, స్పెషల్ సబ్జెక్ట్ లాగా దేనికి ఐడెంటిఫై చేస్తుందో దాని గురించి ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ సోషియాలజీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్స్, ఇట్లాంటి వేరే వేరే డిపార్ట్మెంట్ ఉంటాయి. ఆ డిపార్ట్మెంట్స్ కింద చైర్స్ ఉంటాయి. చైర్ అంటే ఏంటి అంటే ఒక సపరేట్ అదే సబ్జెక్ట్లో పార్ట్ అండ్ పార్సల్, కానీ దాని మీద స్పెషల్ శ్రద్ధ చూపించాల్సి ఉంది, అవసరం ఉన్నది అనుకుంటే దాని మీద ఒక చైర్ అనేది ఏర్పాటు చేయటం జరుగుతుంది. మామూలుగా దానికి ఏం చేస్తారంటే ఒక ప్రసిద్ధి చెందిన కన్సర్న్ పర్సన్ ఎవరు ఉంటారో ఆయన పేరు మీద ఆ చైర్ అపాయింట్ చేయటం, ఎస్టాబ్లిష్ చేయటం జరుగుతుంది. అట్లనే వుడ్రో విల్సన్ పేరు మీద ఈ ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించిన వ్యవహారాల్లో అధ్యయనం చేయటానికి, దానికి స్టడీ చేయటానికి ఒక చైర్ యూనివర్సిటీ ఆఫ్ వేల్స్లో ఎస్టాబ్లిష్ చేయటం జరిగినది. వుడ్రో విల్సన్ పేరు ఎందుకు పెట్టారు ఆ చైర్కి అంటే, వుడ్రో విల్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కాక దానికి ముందు నుంచే ఆయన ఒక పొలిటికల్ సైంటిస్ట్. ఆయనకి ఎస్పెషల్లీ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో గుర్తింపు ఉంది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆయన చాలా ప్రసిద్ధి చెందిన ఒక థియరీ ఉంది, మనకి తెలుసు, ఇంతకుముందు డిస్కస్ చేసాం మనము ఫస్ట్ ఇయర్లో. థియరీ ఆఫ్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ అంటే ఏ జాతి వాళ్ళకి స్వయం పరిపాలన అధికారం ఉండాలి అని ఒక థియరీ ప్రవేశపెట్టాడు కదా వుడ్రో విల్సన్. ఆ థియరీ ప్రకారమే ఈ దాని తర్వాత ఐరోపా ఖండంలో దేశాలు ఏర్పాటు చేయటం జరిగింది. ఆ థియరీ ప్రకారమే చాలా దేశాలకి ఈ కాలోనియలిజం నుంచి విముక్తి కలిగినది. భారతదేశం అయినా సరే, ఆఫ్రికా దేశాలైనా సరే, మలేషియా, ఇండోనేషియా అయినా సరే, ఈ దేశాలకి విముక్తి కల్పించిన థియరీ ఆఫ్ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఎందుకంటే అది అమెరికా ఆయన థియరీ ప్రవేశపెట్టారు. దాని తర్వాత ప్రెసిడెంట్ అయినాడు. ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన ఇన్ఫ్లుయెన్స్ని కూడా యూజ్ చేశాడు వేరే దేశాలకి విముక్తి ఇప్పించటాని కోసం. అమెరికా దాని ఇన్ఫ్లుయెన్స్ కూడా యూజ్ చేయటం జరిగినది. ఆ ఇన్ఫ్లుయెన్స్కి తట్టుకోలేకనే ఈ యూరోపియన్ కంట్రీస్ అన్ని ఏషియన్, ఆఫ్రికన్ కాలనీస్ని ఒకరి తర్వాత ఒకరు ఇండిపెండెన్స్ ఇస్తూ వచ్చారు. లేకపోతే ఇంతకు ముందులాగా ఇంకా ఎన్ని సంవత్సరాల దాకా కొనసాగించేదో అది. అయితే ఈ స్టేట్స్ ఏర్పాటు చేయటం వలననే కదా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్ ఒకటి డెవలప్ అయింది అనే భావనతో ఆయన పేరు మీద ఆ చైర్ ఏర్పాటు చేయటం జరిగింది. అదే సమయంలో ఐరోపా ఖండంలో కూడా వేల్స్ యూనివర్సిటీ ఒక కాలేజ్ ఉంది. యూనివర్సిటీ కాలేజ్
ఈ వెల్స్ యూనివర్సిటీ అని ఒక కాలేజ్ ఉండే, దాంట్లో కూడా 1919లో ఈ ఒక అధ్యయన అంశంగా, అంటే ఒక సబ్జెక్ట్ లాగా దీన్ని ప్రవేశపెట్టడం అనేది జరిగినది. అక్కడ కూడా ఒక చైర్ ఏర్పాటు చేయటం జరిగినది. ఆ చైర్ కింద దీని మీద రీసెర్చ్ అనేది చేపించారు. అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏంటి అనేది నెక్స్ట్. ఇది అయితే ఇనీషియల్ మనము ఎట్లా మొదలైంది అనేది చూసాము. ఇంటర్నేషనల్ రిలేషన్ లేక అంతర్జాతీయ సంబంధాలు. అంతర్జాతీయ సంబంధాలు అంటే మనకి తెలుసు, దానికి విశ్లేషణ అవసరం లేదు. అంతర్జాతీయ అంతర్ అంటే అంతర్జాతీయ అంటే జాతుల మధ్య అంటే వాస్తవానికి ఇది క్యాస్ట్ల మధ్య కాదు. మన దగ్గర జాతి అంటే క్యాస్ట్ని కూడా ఒక జాతిలాగా పరిగణించబడుతుంది, కానీ ఇక్కడ జాతి అంటే దేశం. ఈ నేషనల్ సెల్ఫ్ డిటర్మినేషన్ థియరీ ప్రకారం దేశాలు ఏర్పాటు చేయటం జరిగింది. కాబట్టి దాని తర్వాత నేషన్ అండ్ స్టేట్ వర్డ్ సినోనైమ్గా మారింది. అందుకోసం ఇంటర్నేషనల్ అంటాం మనం, ఇంటర్ స్టేట్ అని చెప్పాము, ఇంటర్ స్టేట్ ట్రేడ్ అని చెప్పాము, ఇంటర్నేషనల్ ట్రేడ్ అంటాం. అట్లనే ఏదైనా సరే ఒక పెద్ద కాన్ఫరెన్స్ జరిగినప్పుడు దానికి వేరే దేశాల నుంచి డెలిగేట్స్ వస్తే దాన్ని ఇంటర్నేషనల్ సెమినార్, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ అంటాం, ఇంటర్ స్టేట్ కాన్ఫరెన్స్ అని చెప్పాము, లేక ఇంటర్ కంట్రీ అని చెప్పాము. ఎందుకు అంటే నేషన్ అండ్ స్టేట్ సినోనైమ్స్, ఒకే మీనింగ్ ఉండే పదాల్లాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి అంతర్జాతీయ సంబంధాలు అంటే దేశాల మధ్య సంబంధాలు అన్నమాట. దేశాల మధ్య సంబంధాలు అంటే మళ్ళీ దాని స్కోప్ చాలా పెద్దదవుతుంది. ఉదాహరణకి లింగ్విస్టిక్ సంబంధాలు ఉన్నాయి, ఉదాహరణకి రిలీజియస్ సంబంధాలు ఉన్నాయి, ఉదాహరణకి కల్చరల్ సంబంధాలు ఉన్నాయి. ఇవి అన్నీ దాని కింద వస్తాయా సార్? మనం అన్నీ చదువుతామా? ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ తీసుకోండి. ఇండియా పాకిస్తాన్ మధ్య ఎన్నో రిలేషన్స్ ఉన్నాయి. లింగ్విస్టిక్ లాంగ్వేజ్ ఒకటి ఉంది, అటు కూడా పంజాబీ మాట్లాడతారు, ఇటు కూడా పంజాబీ మాట్లాడతారు. అటు కూడా గుజరాతీస్ ఉన్నాయి, ఇటు కూడా గుజరాతీ కల్చర్ ఉంది. ఇంకా ఉర్దూ అటు కూడా ఉంది, ఇటు కూడా ఉన్నది. అట్లనే మతాలు చూస్తే కూడా అటువైపు కూడా హిందూస్ ఉన్నారు, ఇటువైపు కూడా హిందూస్ ఉన్నారు, అటు కూడా ముస్లిమ్స్ ఉన్నారు, ఇటు కూడా ముస్లిమ్స్ ఉన్నారు. అయితే ఈ అన్ని సంబంధాల గురించి మనము అంతర్జాతీయ సంబంధాల్లో చర్చించాలా లేక దాని మీద అధ్యయనం చేయవచ్చా సార్ అంటే కాదు. ఇక్కడ సబ్జెక్ట్ పరంగా దాని స్కోప్ అనేది చాలా లిమిటెడ్ ఉంది. పదం పరంగా అయితే మనం చూస్తే ఇవి అన్ని విషయాలు అంతర్జాతీయ సంబంధాల్లో స్కోప్లో వస్తుంది. కానీ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే మనకి ఇవి అన్నీ రావు. ఓన్లీ పొలిటికల్ సంబంధాలు మాత్రమే వస్తాయి. పొలిటికల్ సంబంధాలు కూడా ఏ పొలిటికల్ సంబంధాలు వస్తాయి మామూలుగా అంటే గవర్నమెంట్స్ మధ్య ఉన్న సంబంధాలు. ఉదాహరణకి ఇండియా పాకిస్తాన్ గవర్నమెంట్ మధ్య ఏదైనా సంధి జరిగితే అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద వస్తుంది. కానీ ఒక ఫిల్మ్ ప్రొడక్షన్ హౌస్ ఇక్కడ నుంచి పాకిస్తాన్ ఇండియా ఫిల్మ్ ప్రొడక్షన్ హౌసెస్ ఇద్దరు కలిసి ఒక అగ్రిమెంట్ చేసుకొని ఒక ఫిల్మ్ తయారు చేస్తే అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ సబ్జెక్ట్ కింద రాదు. అంతర్జాతీయ సంబంధాలు పదం కింద రావచ్చు, కానీ అంతర్జాతీయ సంబంధాలు అనే మనము సబ్జెక్ట్ ఏమున్నదో ఆ సబ్జెక్ట్ కింద దీన్ని మనము చదవలేము. మనం ఏదో ఒక ఫిలిం ఉంది, ఆ ఫిలింలో పాకిస్తాన్ గురించి ప్రస్తావన ఉంది. ఉదాహరణకి ఈ మధ్యలో హిందీలో ఫిల్మ్స్ వచ్చినాయి కదా, అవి మనము రీసెర్చ్ చేస్తాం సార్ ఇంటర్నేషనల్ క్రింద అంటే అది యాక్సెప్ట్ చేయరు. ఏ సంబంధాలు ఉండాలి? ఇండియా పాకిస్తాన్ గవర్నమెంట్స్ మధ్య సంబంధాలు మనకి అంతర్జాతీయ సంబంధాల కింద వస్తాయి. వివిధ దేశాల మధ్య ఏర్పడిన రాజకీయ, ఆర్థిక, విదేశాంగ, సామాజిక సంబంధాలని అంతర్జాతీయ సంబంధాలు అంటారు. ఇది మామూలుగా ఒక జనరల్ డెఫినిషన్. కానీ సబ్జెక్ట్ పరంగా అయితే దీంట్లో ఏమొస్తాయి? ఓన్లీ అంతర్జాతీయ సంబంధాల కింద ఏర్పడిన రాజకీయ సంబంధాలు వస్తాయి. ఆర్థిక సంబంధాలు కూడా
ఆర్థిక సంబంధాలు ఒకవేళ ఇవి గవర్నమెంట్ ద్వారా ఏర్పడితే, ఉదాహరణకి గవర్నమెంట్, పాకిస్తాన్ గవర్నమెంట్ ఇండియా గవర్నమెంట్ దగ్గర నుంచి ఆర్థిక సహాయం తీసుకున్నదనుకోండి, అది మన అంతర్జాతీయ సంబంధాల కింద వస్తుంది. కానీ అట్లా కాకుండా అక్కడ ఉన్న ఒక సంస్థ, ఇక్కడ భారతదేశంలో ఉన్న సంస్థ, ఇద్దరు కలిసి ఏదో వాళ్ళు కొంచెం లోన్ తీసుకున్నారు, అటు నుంచి ఇటు లేక ఇటు నుంచి అటు, అవి అంతర్జాతీయ సంబంధాల కింద రాదు. ఉదాహరణకి మనం రోజు పేపర్లో చూస్తూ ఉన్నాం, ఆ సౌదీ రాజు ఏమో జియోలో ఇన్వెస్ట్ చేశాడు ఇన్ని కోట్లు అన్ని కోట్లు అని, అది మన అంతర్జాతీయ సంబంధాల కింద మనము దాన్ని చర్చించలేము. ఇప్పుడు కొంతమంది రీసెర్చర్స్ కొన్ని యూనివర్సిటీస్లో అది కూడా వస్తాయి అన్నట్లాగా స్కోప్ని కొంచెం వైడ్ చేయటానికి అట్లాంటి విషయాల గురించి కూడా ప్రస్తావన తీసుకువస్తున్నారు. ఎస్పెషల్లీ ఒక కింగ్ లేక అక్కడ ఉన్న ఒక పొలిటికల్ ఫిగర్ ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే, లేక ఇక్కడ ఉన్న పొలిటికల్ ఫిగర్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే దానికి ఇంటర్నేషనల్ రిలేషన్స్ కింద తీసుకురావటానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ఇంకా దానికి జనరల్ యాక్సెప్టెన్స్ అనేది సబ్జెక్ట్లో లేదు. థామ్సన్ అండ్ మోర్గెన్థౌ అని ఇద్దరు కలిసి ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో అంతర్జాతీయ సంబంధాలు దాని డెఫినిషన్ ఏం చెప్పారంటే, అంతర్జాతీయ రాజకీయాలు, వీళ్ళు అప్పుడు అంతర్జాతీయ సంబంధాలు అనే పదం ఏర్పడలేదు, అందుకోసం వీళ్ళు అంతర్జాతీయ రాజకీయాలు అనే పదం యూజ్ చేస్తారు. అంతర్జాతీయ రాజకీయాలు ప్రపంచ రాజకీయ సమస్యల పరిష్కారానికి ముఖ్యమైన సాధనంగా ఏర్పడ్డాయి. అంటే దీంట్లో ఏ విషయాలు మనము చర్చిస్తాము? రాజకీయ సమస్యలు లేక రాజకీయ వ్యవహారాలు. ఒక వ్యవహారం చర్చినప్పుడే దానికి సమస్య కూడా చర్చిస్తాము. వ్యవహారం చర్చకుండానే సమస్య మనము పరిష్కరించలేము, చర్చించలేము. అందుకోసం దీని కింద ఏమొస్తాయి? ఓన్లీ రాజకీయ, ప్రపంచ దేశాల మధ్య ఉన్న రాజకీయ సమస్యలు లేక రాజకీయ వ్యవహారాలు మనము అంతర్జాతీయ సంబంధాల కింద మనము డీల్ చేస్తాము. ఇంకా డెఫినిషన్ ఏమిచ్చాడు? అంతర్జాతీయ సంబంధాలు అంటే ఏంటి, లేక అంతర్జాతీయ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అంటే ఏంటి అంటే హాన్స్ మోర్గెన్థౌ దానికి డిఫైన్ చేయటం జరిగింది. దానికి ఒక నిర్వచనం ఇవ్వటం జరిగింది. ఆ నిర్వచనం ఏంటి? రాజ్యాల మధ్య శక్తి కోసం జరిగే పోరాటాల అధ్యయనమే అంతర్జాతీయ రాజకీయాలు అన్నమాట. ఈయన వాస్తవానికి నాడి అనేది, ఈ అంతర్జాతీయ సంబంధాలు నాడి ఏముంటాయో దాన్ని పట్టుకున్నాడన్నమాట. వాస్తవానికి దేశాల మధ్య సంబంధాలు ఎందుకు ఏర్పడతాయి అంటే ఆయన ఏం చెప్పడం జరిగింది అంటే, ఇవి వేరే విషయాల కోసం కాదు, అది చూపించటానికి మాత్రమే ఉంటాయి. అసలు ఎందుకు ఉంటుంది అంటే శక్తి కోసం పోరాటం తప్ప ఇంకా ఏం లేదు అన్నట్లాగా చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. ఒక దేశం ఇంకో దేశంతో సంబంధం ఏర్పాటు చేసుకుంటే దాంట్లో ఒకే ఒక కాజ్ ఉంటుంది. అది ఏంటి అంటే శక్తి పెంచుకోవాలి, లేక మన శక్తిని వేరే దేశం మీద దాన్ని మోయాలి అన్నట్లా. దానికోసమే ఈ అన్ని ఎయిడ్స్ అయినా సరే, ఒక దేశం ఇంకో దేశానికి సహాయం చేయటం, లేక ఇంకో దేశం వేరే దేశం మీద దాడి చేయటం, ఒక దేశం ఇంకో దేశంతో సంధి చేసుకోవటం, ఇవి అన్నీ ఎందుకోసం ఉంటుంది అంటే శక్తి కోసం, అంతర్జాతీయ స్థాయిలో శక్తి కోసం జరిగే పోరాటమే, దాని అధ్యయనమే మన అంతర్జాతీయ సంబంధాలు అని హాన్స్ మోర్గెన్థౌ దాన్ని నిర్వచించటం జరిగింది. హాఫ్మెన్ ఏం చెప్తున్నాడో చూద్దాం. అంతర్జాతీయ సంబంధాలు విదేశాంగ విధానాలు, శక్తికి సంబంధించిన విషయాలతో పాటు విభజనకు గురైన ప్రపంచ రాజకీయ సమస్యలను పరిశీలిస్తాయి. కొంతవరకు ఈయన వైడ్ చేయటం జరిగినది. దేనిది? అంతర్జాతీయ సంబంధం స్కోప్ని. ఏం చెప్తున్నాడు ఈయన? ఫస్ట్ విదేశాంగ విధానాలు అంటే ఫారెన్ పాలసీ అని మనకి తెలుసు. ఒక దేశం ఇంకో దేశంతో ఏ పాలసీ ఫాలో చేస్తాడో దాన్ని
ఫారెన్ పాలసీ అంటారు. ఉదాహరణకి మనము చైనా గురించి ఏ పాలసీని మనము ఫాలో చేస్తున్నాం, ఆయనతో మైత్ర సంబంధాలు ఏర్పాటు చేస్తున్నాం, లేకపోతే యుద్ధానికి దిగుతున్నాం, లేక న్యూట్రల్స్ తటస్థ స్థాయిలో ఉంటున్నాము. అట్లాంటి ఆ పాలసీ మనం చేసే పనికి ఒక ఫిలాసఫీ ఉంటుంది కదా, దాన్ని ఒక పాలసీ అంటాము. ఆ పాలసీని విదేశాంగ విధానం అంటాం. ఆ విదేశాంగ విధానం గురించి చర్చ చేయటం అనేది అంతర్జాతీయ సంబంధాలు ఒక అంశము. నెక్స్ట్, శక్తికి సంబంధించిన విషయాలు. ఇప్పుడే మనం చర్చించాము, మార్గెన్థౌ కూడా చెప్పాడు, శక్తికి సంబంధించిన విషయాల గురించి. అంతర్జాతీయ శక్తి అంటే ఇంటర్నల్ శక్తి కాదు. ఒక పార్టీ, ఉదాహరణకి దేశంలో ఒక పార్టీ ఇంకో పార్టీ మీద ఏ శక్తి చూపిస్తున్నది అనేది అంతర్జాతీయ సంబంధాల కింద రాదు. ఒక దేశ శక్తి, జాతీయ శక్తి అని మనం చదివినాము కదా ఫస్ట్ ఇయర్లో. ఆ జాతీయ శక్తి గురించి ఇక్కడ అంతర్జాతీయ సంబంధాల్లో మనము అధ్యయనం చేయటానికి వీలుంటుంది. శక్తికి సంబంధించిన విషయాలతో పాటు విభజనకు గురైన ప్రపంచ రాజకీయ సమస్యలు, ఈయన దాన్ని ఒక యాడ్ చేయటం జరిగినది ఒక స్కోప్లో. ఆ విషయం ఏంటి అంటే విభజనకు గురైన రాజకీయ సమస్యలు. ఉదాహరణకి మన భారతదేశంలో విభజన జరిగినది ఇంతకుముందు 1947లో 2 ముక్కలుగా చీల్చటం జరిగింది. మనకి ఇంతకుముందు ఉన్న అఖండ భారతదేశాన్ని 2 ముక్కలు చేయటం జరిగినది, విభజన జరిగినది. అది కరెక్టా కాదా అనేది దానికి మనం వదిలేసి, ఇప్పుడు దాంతో వచ్చిన సమస్యలు అన్నీ అంతర్జాతీయ సంబంధాల కింద వస్తాయి అన్నట్లాగా హాఫ్మెన్ నిర్వచించటం జరిగినది. విభజనకి సంబంధించిన విషయాలలో చాలా సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి ఫ్యామిలీ సమస్యలు ఉన్నాయి, ఇంకా ఎకనామిక్ సమస్యలు ఉన్నాయి, ఇట్లాంటి చాలా సమస్యలు ఉన్నాయి. ఇవి అన్నిటినీ తీసుకురావటం జరిగింది. ఎందుకు అట్లా తీసుకురావటం జరిగిందంటే ఈ సమస్యలకి పరిష్కారం అనేది ఓన్లీ ప్రభుత్వమే చూపించగలదు. వేరే ఎన్జిఓస్ స్థాయిలో లేక పబ్లిక్ స్థాయిలో ఈ సమస్య పరిష్కారం కాలేదు. ఈ పరిష్కారం ఏ సమస్య అయినా సరే, ఉదాహరణకి ఫ్యామిలీ డివైడ్ అయిపోయింది. ఫ్యామిలీ కొంతమంది తల్లి అటు వెళ్ళిపోయింది, పిల్లవాడు ఇక్కడ ఉండిపోయినాడు. ఆయనకి ఇక్కడి నుంచి అక్కడికి తీసుకుపోవాలి అంటే ఏదో ఫిలింలో చూపించినట్లాగా తీసుకుపోవటానికి కుదరదు. దానికి ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి గవర్నమెంటే చెయ్యాలి. ఇక్కడ గవర్నమెంట్, అక్కడ గవర్నమెంట్ మధ్య దాంతో ఒక అగ్రిమెంట్ జరగాలి. ఆ అగ్రిమెంట్ ప్రకారం ఇక్కడి నుంచి అక్కడ తీసుకుపోవటమో లేక అక్కడి నుంచి ఇక్కడ అమ్మని తీసుకురావటమో చేయాల్సి ఉంటుంది. ఇది రాజకీయ స్థాయిలో జరగాలి. కాబట్టి ఇవి అన్ని సమస్యలు అంతర్జాతీయ సంబంధం కింద వస్తాయి అని చెప్పటం జరిగింది హాఫ్మెన్. ఒక భారతదేశం మాత్రమే కాదు, ఇంకా చాలా దేశాల్లో ఇట్లాంటి విభజన సమస్యలు ఉన్నాయి. ఉదాహరణకి మనము జర్మనీ, ఐరోపా ఖండంలో చాలా డెవలప్డ్ నేషన్స్ అంటాం మనము. కానీ ఆ డెవలప్డ్ నేషన్స్లో కూడా జర్మనీ అనేది సెకండ్ వరల్డ్ వార్ తర్వాత 2 ముక్కల్లాగా అయిపోయినది. కొంతమంది అటు ఉండిపోయినారు, కొంతమంది ఇటు ఉండిపోయినారు. ఉదాహరణకి ఇప్పుడు మన దగ్గర ఈ కరోనా వలన ఒకేసారి కర్ఫ్యూ లాగా విధించటం, లాక్డౌన్ లాగా విధించటం అనేది ఎట్లా జరిగింది? హైదరాబాద్లో ఉన్న వాళ్ళు హైదరాబాద్లోనే ఉండిపోయినారు, కరీంనగర్లో ఉన్న వాళ్ళు కరీంనగర్లోనే ఉండిపోయినారు. 2 నెలల దాకా ఆల్మోస్ట్ వాళ్ళకి అటు నుంచి ఇటు నుంచి అటు రావటానికి వీలు కలగలేదు. అట్లనే అప్పుడు ఏం జరిగిందంటే యుద్ధం తర్వాత ఈస్ట్ పార్ట్ ఆఫ్ జర్మనీలో ఉన్న వాళ్ళు అటే ఉండే, ఈవెన్ నగరము
నగరం నుంచి మధ్య నుంచి ఈ డివైడ్ అనేది అయిపోయింది. బర్లిన్ అనే నగరం, బర్లిన్ నగరం మధ్య సెకండ్ వరల్డ్ వార్లో ఏం జరిగిందంటే అది 4 ముక్కల్లాగా, ఒకవైపు ఒక ముక్కలో సోవియట్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నది ఒక ప్రాంతంలో, ఇంకో ప్రాంతంలో ఫ్రెంచ్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నాయి, ఇంకో ప్రాంతంలో బ్రిటిష్ ఫోర్సెస్ ఆక్యుపై చేసుకున్నాయి, ఇంకో ప్రాంతంలో ఇంకా అమెరికన్ ఫోర్సెస్ ఏదో ఆక్యుపై చేసుకున్నాయి, ఇంకా లేక వేరే ఏదో యూరోపియన్ దేశం. అయితే ఈ 3 దేశాల ముక్కలు ఒకే అయిపోయినాయి, ఎందుకంటే ఇవి అన్ని క్యాపిటలిస్ట్ దేశాలు. కానీ ఒక సోవియట్ ముక్క అనేది అటువైపు బర్లిన్ వైపు, అవి వాళ్ళు ఏం చేశారంటే ఒకేసారి దానికి నిర్బంధం చేశారు. మన దగ్గర కాంటెమ్ ఏరియా అని ఎట్లా చేశారో నిర్బంధం, అట్లనే ఒకేసారి దాన్ని నిర్బంధించి దాని తర్వాత ఒకేసారి గోడ కట్టడం మొదలుపెట్టారు. పెద్ద గోడ కట్టేశారు, అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు. ఏదో వస్తువు తీసుకురావటానికి ఏదో అటువైపు వెళ్ళినవాడు అటే అయిపోయినాడు, ఇటు ఉన్నవాళ్ళు ఇటే అయిపోయినారు. అట్లా గోడ కట్టేశారు. ఒకవేళ ఆ గోడ దాటడానికి ప్రయత్నించిన వాళ్ళని కాల్చి చంపేశారు. అట్లాంటి ఎన్నో వందల మంది, వేలాది మంది చనిపోయారట ఇప్పుడు దాకా. ఆల్మోస్ట్ 50-60 సంవత్సరాల దాకా అట్లాంటి ఆ గోడ ఉండే. ఆ గోడ 60 కాదు, 1947 నుంచి ఆల్మోస్ట్ 80 అంటే 30 సంవత్సరాలకి పైగా ఆ గోడ ఉండే. ఆ 30 సంవత్సరాల్లో వేలాది మంది దానికి దాటడానికి ప్రయత్నించగా కాల్చి చంపబడినాయి. అట్లాంటి విభజన అనేది, దీనికి సమస్య ఎట్లా పరిష్కారం కావాలి? అటువైపు నుంచి ఉన్నవాళ్ళు, ఇటు నుంచి వైపు ఉన్నవాళ్ళు కొంతమంది మాట్లాడుకుంటే అది చేయవచ్చు అంటే అది సరి అయినది కాదు. ఎవరు చేయాలి? అటు గవర్నమెంట్, ఇటు గవర్నమెంట్ చేయాలి. అందుకోసం ఏం చేశాడంటే ఈయన విభజనకి గురైన సమస్యలు కూడా మన అంతర్జాతీయ సంబంధాల కింద వస్తాయి. దాన్ని కూడా మనము పరిశీలించవచ్చు, దాన్ని కూడా అధ్యయనం చేయవచ్చు అంతర్జాతీయ సంబంధాల కింద అన్నట్లాగా చెప్పాడు. ఫస్ట్ విదేశాంగ విధానాలు, రెండోది శక్తికి సంబంధించిన విషయాలు, మూడోది విభజనకి సంబంధించిన విషయాలు. ఈ 3 దీంట్లో అంతర్జాతీయ సంబంధాల కింద ముఖ్యాంశాలు అన్నట్లాగా పేర్కొబడటం జరిగినది. ఎవరి ద్వారా? హాఫ్మెన్ ద్వారా. మనము హాన్స్ మార్గెన్థౌ అంటే ఆయన ఏం చెప్పాడు? ఒకటి శక్తి కోసం జరిగే పోరాటాలు మాత్రమే అధ్యయనాంశంగా పేర్కొబడటం జరిగినది ఆయన ద్వారా, మార్గెన్థౌ ద్వారా. కానీ హాఫ్మెన్ ద్వారా ఇంకా 2 దాంట్లో యాడ్ చేయటం జరిగింది. శక్తి కోసం పోరాటాలతో పాటు ఇంకా విదేశాంగ విధానము, రెండవది విభజనకి గురైన సమస్యలు. నెక్స్ట్ పామర్ అండ్ పర్కిన్స్, ఇద్దరు కలిసి కూడా ఒక పుస్తకం రాశారు. ఇది ఒక సెకండ్ బైబిల్ లాగా పరిగణించబడుతుంది. మన దగ్గర హిందూ మతంలో రామాయణం, మహాభారతం 2 పుస్తకాలు ఎట్లా ఉన్నాయో, వీళ్ళ మార్గెన్థౌ పుస్తకం, పామర్ అండ్ పర్కిన్ పుస్తకం, ఈ 2 కూడా అంతర్జాతీయ సంబంధాలకి రామాయణ మహాభారతం లాంటిది. రాజ్య వ్యవస్థ విషయాల గురించి అధ్యయనం చేసేది అంతర్జాతీయ సంబంధాలు అని నిర్వచించటం జరిగినది పామర్ అండ్ పర్కిన్స్ ద్వారా. ఈ ఇద్దరు కలిసి ఆ పుస్తకం రాశారు. వరల్డ్ పాలిటిక్స్ అని, ఇంటర్నేషనల్ పాలిటిక్స్ అని రాశారు. రాజ్య వ్యవస్థ విషయాల గురించి అధ్యయనం చేసేది అంతర్జాతీయ సంబంధాలు. అంటే వివిధ రాజ్యాలు, ప్రపంచంలో ఎన్ని రాజ్యాలు ఉన్నాయి ఫస్ట్ అది తెలుసుకోవాలి. వాస్తవానికి నేను రియల్ క్లాస్ అయితే అక్కడి నుంచే మొదలు పెట్టేది. ఒక క్వశ్చన్, ఎన్ని దేశాలు ఉన్నాయి ప్రపంచంలో అని. ఇప్పుడు ఏమో ఇది యూట్యూబ్ క్లాస్ అయిపోయింది కాబట్టి దీంట్లో క్వశ్చన్ చేస్తే కూడా ఆన్సర్ రాదు, కాబట్టి నేను అక్కడి నుంచి మొదలు పెట్టలేదు. ప్రపంచంలో వాస్తవానికి ఇప్పుడు 206 దేశాలు ఉన్నాయి, 206 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఆల్మోస్ట్ 195 దేశాలు యుఎన్ఓ మెంబర్స్గా ఉన్నాయి. మిగతా ఏమో 11 దేశాలేమో మెంబర్షిప్ లేకుండా ఉన్నాయి. కొంతమంది ఏమనుకుంటారంటే దేశాలు అనేసరికి జస్ట్ యుఎన్ఓ
మెంబర్స్ ఎంతమంది ఉన్నారు అనేది చూసి అది చెప్పేస్తూ ఉంటారు. యుఎన్ఓ ఒక ఆర్గనైజేషన్. ఆ ఆర్గనైజేషన్లో కొంతమంది మెంబర్స్ లేకుండా కూడా దేశాల్లాగా ప్రపంచంలో ఉన్నది. అవి కూడా మనము కలిపితే ఆల్మోస్ట్ 206 దేశాలు. ఆల్మోస్ట్ ఎందుకు అంటున్నాను అంటే కొన్ని దేశాల గురించి వివాదాలు ఉన్నాయి, వాస్తవానికి ఇది దేశమా కాదా అనేది. అట్లాంటి ఆల్మోస్ట్ ఒక 4-5 ఉంటాయి. అది మనం కలుపుకుంటే 212 దాకా కూడా వెళ్ళవచ్చు. చాలా ఉన్నాయి. కుర్దిస్తాన్ అని ఉంది, వాస్తవానికి అది ఒక దేశం లాగానే. వాళ్ళు ఇరాక్ అధికారాన్ని, వాళ్ళు ఇచ్చిన ఆదేశాలని బేఖాతరు చేస్తూ ఉంటాయి. వాళ్ళ కరెన్సీ కూడా వాళ్ళ గవర్నమెంట్ వాళ్ళది, వాళ్ళ ఫోర్సెస్ వాళ్ళకి ఉన్నాయి. అవి ఇరాక్ ఫోర్సెస్ మీద దాడి చేస్తూ ఉంటాయి, వాళ్ళ ఏరియాని క్యాప్చర్ చేసుకుంటూ ఉంటాయి, వాళ్ళ ద్వారా ఇళ్ళ ఏరియా క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు దాకా వాళ్ళేమో ఒక సపరేట్ దేశం అనేది వాళ్ళు డిక్లేర్ చేయలేదు. అందుకోసం అది దేశమా కాదా అనేది దాని మీద డిస్కషన్స్ ఉన్నాయి. అందుకోసం మనము ఏం చెప్పవచ్చు అంటే ఆల్మోస్ట్ 210 దేశాలు ఉన్నాయి. దాంట్లో ఖచ్చితంగా దేశాలు అనేది అందరూ యాక్సెప్ట్ చేసే దేశాలు ఒక 206 ఉన్నాయి. అంటే ఈ దేశాల రాజకీయ వ్యవస్థ గురించి, రాజ్య వ్యవస్థ గురించి మాట్లాడే సైన్స్ ఏమో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అని పామరెన్ పర్కిన్ చెప్పటం జరిగింది. ఫస్ట్ మనము ఇనీషియల్ స్టేజ్ని డిస్కస్ చేద్దాం. ఇనీషియల్ స్టేజ్ అంటే కొంతవరకు మనము డిస్కస్ చేసాము. అంటే 1900లో ఒక లెక్చర్ ఇవ్వటం, దాని తర్వాత ఒక ఆర్టికల్ పబ్లిష్ చేయటం అనేది జరిగింది బై సమ్ ప్రొఫెసర్. దాని పేరు కొంచెం డిఫికల్ట్గా ఉంది కదా, మనం చూసాం, రేంజ్ అని. ఆ రేంజ్ ప్రొఫెసర్ రేంజ్ ద్వారా వరల్డ్ పాలిటిక్స్ 1900లో అక్కడి నుంచి ఒక అంతర్జాతీయ సంబంధాలు అనేది మెల్లగా మొదలైంది అని చెప్పవచ్చు. దాని తర్వాత మనం నెక్స్ట్ స్టేజ్ ఏం మాట్లాడినాము, 1919లో ఒక హిస్టరీ డిపార్ట్మెంట్ కింద ఒక చైర్ వుడ్రో విల్సన్ పేరు మీద ఏర్పాటు చేయటం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్ మీద అధ్యయనం చేయటానికి, అంతర్జాతీయ సమస్యల మీద అధ్యయనం చేయటానికి ఒక చైర్ లాగా ఏర్పాటు చేయటం జరిగినది అని మనము తెలుసుకుందాం 1919లో. అదే సమయంలో ఇది ఎక్కడ జరిగింది, యూనివర్సిటీ ఆఫ్ వేల్స్ ఎక్కడ ఉంది, అమెరికాలో ఉంది. దాని తర్వాత అదే యూనివర్సిటీ ఆఫ్ వేల్స్, యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్ అని యూకేలో కూడా ఉంది. ఆ యూకేలో కూడా ఒక చైర్ ఏర్పాటు చేయటం జరిగినది, ఇంటర్నేషనల్ రిలేషన్స్ చైర్ అనేది. ఇవి మనము చూసాము. వుడ్రో విల్సన్ చైర్ అని ఎందుకు పేరు పెట్టాము అది కూడా డిస్కస్ చేసాము. దాని తర్వాత జార్జ్ టౌన్ యూనివర్సిటీలో కూడా అమెరికాలో ఒక చైర్ అనేది ఏర్పాటు చేయటం జరిగినది, ఇంటర్నేషనల్ రిలేషన్, అంతర్జాతీయ సంబంధాలు. దాని పేరు ఏం పెట్టారో దాని ప్రస్తావన దొరకలేదు, అందుకోసం. దాని తర్వాత యూరప్కి వెళ్దాం. యూరప్లో వచ్చేసరికి 1919లో చైర్ ఎస్టాబ్లిష్ అయింది మనము యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ వేల్స్లో మనం ఇంతకుముందు చెప్పుకుందాం. దాని తర్వాత ప్యారిస్ యూనివర్సిటీ, చాలా ప్రసిద్ధి చెందిన యూనివర్సిటీ ఇప్పుడు కూడా ప్యారిస్ యూనివర్సిటీలో 1923లో ఒక చైర్ స్థాపించటం జరిగింది. దీని మీద అంతర్జాతీయ సంబంధాల మీద. చైర్ అంటే డిపార్ట్మెంట్ కాదు అని చెప్పటం జరిగింది. చైర్ అంటే ఒక డిపార్ట్మెంట్ కింద ఒక స్పెషల్ అధ్యయన అంశంగా పరిగణించబడటం. ఉదాహరణకి రీసెంట్లీ జస్ట్ ఒక 10 years బ్యాక్ మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో మౌలానా ఆజాద్ పేరు మీద ఒక చైర్ ఏర్పాటు చేయటం జరిగింది. అంటే దాని అర్థం ఏంటి, మౌలానా ఆజాద్ స్టడీస్కి ఒక కొత్త సబ్జెక్ట్ రూపం ఇస్తున్నామని కాదు. అది హిస్టరీ కింద మౌలానా ఆజాద్ చైర్కి, మౌలానా ఆజాద్ గురించి ఒక స్పెషల్ రెఫరెన్స్, స్పెషల్ దాని మీద అధ్యయనం చేయటం, దాని మీద రీసెర్చ్ చేయటం అనేది ఆ చైర్ కింద జరుగుతుంది. ఆయన పుస్తకాలని ట్రాన్స్లేట్ చేయటము, లేకపోతే ఆయన మీద
రీసెర్చ్ చేయటానికి ప్రోత్సహించటము, వాళ్ళకి స్పెషల్ అట్లాంటి చేసే వాళ్ళకి స్పెషల్ స్కాలర్షిప్స్ ఇవ్వటం, వాళ్ళకి కొన్ని సీట్స్ స్పెషల్గా కేటాయించటం. ఉదాహరణకి మొత్తం యూనివర్సిటీలో ఆ డిపార్ట్మెంట్ కింద, హిస్టరీ డిపార్ట్మెంట్ కింద 10 సీట్లు ఉన్నాయనుకోండి, ఆ 10 సీట్లు అట్లా పక్కన పెట్టేసి ఈ మౌలానా ఆజాద్ చైర్ కోసం ఒక 2 స్పెషల్ చైర్స్, స్పెషల్ సీట్స్ ఇవ్వటం, పిహెచ్డి కోసం, ఎంఫిల్ కోసం ఒక 4 ఇవ్వటం, ఇట్లాంటివి చేయటం ఆ చైర్ కింద చేస్తూ ఉంటారు. అయితే ఫస్ట్ స్టేజ్ మనకి అంతర్జాతీయ సంబంధాల గురించి యూరప్ అండ్ నార్త్ అమెరికాలో ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత మొదలైంది. ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత నుంచి మనం ఏమనుకుంటామంటే ఈ ఫస్ట్ స్టేజ్ మొదలైంది. డెవలప్మెంట్, ఎవల్యూషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ది ఫస్ట్ స్టేజ్ మొదలైంది. ఈ ఫస్ట్ వరల్డ్ వార్ లో ఏమేం విషయాలు వచ్చినాయి అంటే, అప్పుడు ఈ వరల్డ్ వార్ ఎందుకు మొదలైంది, దాని కాజెస్ ఏంటి, ఏ విషయాలు, అంశాలు ఆ యుద్ధాన్ని దారి చేసింది, ప్రపంచ యుద్ధాన్ని, దానికి ఏమైనా ఆపే మార్గాలు ఉండేవియా, దాన్ని మనము నెగ్లెక్ట్ చేసినామా, నెగ్లెక్ట్ చేస్తే ఎవరు నెగ్లెక్ట్ చేశారు, ఎందుకు నెగ్లెక్ట్ చేశారు, దాని వెనుక ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా అన్నట్లాగా ఈ విషయాల గురించి ఆ స్టేజ్లో అధ్యయనం చేయటం అనేది జరిగినది. మామూలుగా ఇది కూడా హిస్టరీ కిందనే చేయటం జరిగింది, హిస్టరీ డిపార్ట్మెంట్ కింద, ఎస్పెషల్గా ఇంటర్నేషనల్ రిలేషన్ డిపార్ట్మెంట్ లేకుండా అదే. దాని తర్వాత సెకండ్ స్టేజ్ మొదలైంది. సెకండ్ స్టేజ్ ఎప్పుడు మొదలైంది అంటే, ఈ ఫస్ట్ వరల్డ్ వార్ అయిపోయిన తర్వాత పీరియడ్, ఈ రెండు వార్ల మధ్య, రెండు వరల్డ్ వార్ మధ్య ఏ పీరియడ్ ఉన్నదో ఆ పీరియడ్కి మనము సెకండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్ అంటాం. ఆ సెకండ్ స్టేజ్ ఆఫ్ డెవలప్మెంట్లో కూడా అప్పుడు ఏ విషయాలు దీని గురించి ఈ అంతర్జాతీయ సంబంధాల్లో ఫోకస్ ఆఫ్ స్టడీ ఉండే అంటే, కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్. ఫస్ట్ వరల్డ్ వార్ మీతో ఏ నష్టాలు జరిగినాయి, ఎంతవరకు నష్టాలు జరిగినాయి, ఏ విధంగా నష్టాలు జరిగినాయి, దానికి ఎట్లా ఆ నష్టాల నుంచి బయటకి రావటానికి మనం ఏం చేయవచ్చు, దాని మూలంగా కొన్ని దేశాలలో అంటే ఎస్పెషల్లీ ఇటలీలో ఇంకా జర్మనీలో అగ్రెసివ్ నేషనలిజం మొదలవుతున్నది. ఆ అగ్రెసివ్ నేషనలిజం వాస్తవానికి ఇవి ఫస్ట్ వరల్డ్ వార్ ద్వారానే, దానికి కారణం ఫస్ట్ వరల్డ్ వారేనా, ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా, ఇట్లాంటి విషయాల గురించి అధ్యయనం చేయటం అనేది అంతర్జాతీయ సంబంధాల కింద జరిగినాయి. అప్పుడు ఈ స్టేజ్లోనే ఇంటర్నేషనల్ రిలేషన్స్కి కొంతవరకు ఒక డిపార్ట్మెంట్ లాగా గుర్తు వచ్చింది, ఒక డిసిప్లిన్ లాగా, ఒక సబ్జెక్ట్. లేదు ఇంటర్నేషనల్ రిలేషన్ ఈజ్ ఏ స్పెషల్ సబ్జెక్ట్, ఇది పార్ట్ ఆఫ్ హిస్టరీ కాదు, పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ కాదు అని కొంతమంది స్కాలర్స్, కొంతమంది ప్రొఫెసర్స్, కొంతమంది యూనివర్సిటీ పెద్దలు దాన్ని గ్రహించటం, దాన్ని యాక్సెప్ట్ చేయటం మొదలుపెట్టారు. మెల్లగా కొన్ని యూనివర్సిటీస్లో, ఎస్పెషల్లీ అమెరికన్ యూనివర్సిటీలో, దాని తర్వాత దాన్ని ఫాలో చేస్తూ వెస్ట్రన్ యూరోపియన్ యూనివర్సిటీస్లో కూడా దాన్ని అంతర్జాతీయ సంబంధాలు, ఇంటర్నేషనల్ రిలేషన్ పేరు మీద డిపార్ట్మెంట్స్ ఏర్పాటు చేయటం అనేది మొదలైంది. సెకండ్ వరల్డ్ వార్కి కొన్ని సంవత్సరాల ముందు. ఫస్ట్ ఫేజ్ ఏమున్నది మనం ఇంతకుముందు చెప్పుకుందాము. మొదటి ప్రపంచ యుద్ధం అంతం దాకా, అంటే మొదటి ప్రపంచ యుద్ధం 1900 నుంచి మనం తీసుకుంటే దాని మొదలు 1918 దాకా అన్నమాట. ప్రపంచ యుద్ధం ఫస్ట్ వరల్డ్ వార్ ఎప్పుడు ముగిసినది? 1918లో ముగిసినది. 1919లో 1919 దాకా ది ఫస్ట్ ఫేజ్ మనము తీసుకోవచ్చు. ఈ స్టేజ్లో ఏముండే అంటే జస్ట్ ఐరోపా దేశాల మీదనే కేంద్రీకరించారు మొత్తం.
వేరే దేశాల గురించి మాట్లాడలేదు ఇంటర్నేషనల్ రిలేషన్స్లో. ఇవి అన్నీ ఫస్ట్ సెకండ్ ఆల్మోస్ట్ దశాల్లో, ఫస్ట్ సెకండ్ థర్డ్ దశాలలో ఎక్కువ శాతం ఏంటి, ఫస్ట్ దశంలో సెకండ్ దశంలో అయితే 100% ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంటే ఏంటి, హిస్టరీ ఆఫ్ ది యూరోపియన్ డిప్లొమసీ అన్నమాట. ఐరోపా ఖండంలో ఉన్న దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఎట్లా జరిగినాయి, ఏం జరిగినాయి అని దాన్ని అధ్యయనం చేసే సైన్స్ లాగా అయిపోయింది అంతర్జాతీయ సంబంధాలంటే. దానికి ఐరోపా దేశం నుంచి బయట రావటానికి వీళ్ళు అప్పుడు దాన్ని ఆలోచించలేదు. మొదటి ప్రపంచ యుద్ధం అంతం దాకా అదే ఫస్ట్ ఫేజ్ నడిచినది. దాంట్లో జస్ట్ ఐరోపా దేశాల దౌత్య సంబంధాలు, డిప్లొమసీ గురించి మాట్లాడటమే ఉండేది. సెకండ్ ఫేజ్ అనేది మనం ఇంతకుముందు కూడా చర్చించాము, మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం స్థితి, దీని గురించి మాట్లాడటం సెకండ్ స్టేజ్లో జరిగింది. ఆ స్టేజ్ ఎప్పుడు దాకా ఉంది, 1919 నుంచి 1939 దాకా, వార్ మొదలయ్యేదాకా, సెకండ్ వరల్డ్ వార్ మొదలయ్యేదాకా ఈ 20 సంవత్సరాలు ఈ సెకండ్ ఫేజ్ ఉండే. దీంట్లో ప్రధాన అంశం స్కాలర్స్ రీసెర్చ్ చేశారు అంతర్జాతీయ సంబంధాల గురించి అంటే అదే కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ది ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం అనంతరం పరిస్థితి ఏమున్నది అనేది దాని మీదనే. ఇప్పుడే నేను చాలా వరకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ఆ విషయాల గురించే జరిగినది. ఇది మనకి ఇంట్రడక్షన్లో ఫస్ట్ పార్ట్. ఇక్కడ దాకా మనము ఆపుదాము. ఎందుకు అంటే ఇక్కడ దాకా ఒక దశ అనేది ఉన్నది అంతర్జాతీయ సంబంధాలకి, ఒక ఇనీషియల్ లేక ఇంక్యుబేషన్ పీరియడ్ అని చెప్తాము కదా. చిన్న పిల్లవాడు ఇక ఆయనకి జస్ట్ పాలు మీద ఉన్నట్లాగా అదే స్టేజ్లో అంతర్జాతీయ సంబంధాలు ఈ సెకండ్ స్టేజ్ దాకా కూడా ఉండే. అందుకోసం ఇక్కడ మనము ఇంట్రడక్షన్ ఫస్ట్ పార్ట్ని ఆపి సెకండ్ పార్ట్లో థర్డ్ ఫేజ్ నుంచి మొదలు పెడదాం. ఓకే స్టూడెంట్స్, బాయ్.